హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు ఈ వీడియోలో నేను యూపీవీసీ సంబంధించిన చిన్న చిన్న పీసెస్ అయితే నా దగ్గర ఉన్నాయండి. మీరు కనుక షార్ట్ వీడియో కనుక ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఇది బాగా తెలుస్తుంది. వాళ్ళ కోసమే నేను లెంత్ వీడియో ఒకటి షూట్ చేశాను. సో మేము యూపీవీసీతో ఒక ఎగ్ స్టాండ్ అనేది చేపించుకున్నామండి. అంటే ఒక ట్రేకి మాకు 36 గుడ్ల దాకా ఆల్మోస్ట్ దాంట్లో ఫిట్ అయ్యేటట్టు ఒక స్టాండ్ అయితే చేయించుకున్నాం అనమాట. సో ఆ రౌండ్ పార్ట్స్ అనేవి కట్ చేసినప్పుడు యూపీవీసీ పీసెస్ అనేవి మిగిలిపోయాయి. మేము చేయించుకున్న స్టాండ్ కూడా వేస్ట్ పీసెస్తోనే చేయించుకున్నాం. సో మీకు అందులో ఎవరన్నా తెలుసుకోవాలనుకుంటే అది ఏంటి ఎలా ఉంటుంది అంటే మాత్రం షార్ట్ వీడియోలో రీసెంట్గా పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అందులో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ చూపించాను కూడా స్టాండ్ గురించి. సో ఆ స్టాండ్లో మిగిలిన ఈ పీసెస్ నేను వేస్ట్ చేయకుండా మనం ఎలా యూజ్ చేయొచ్చు అంటే మాత్రం నేను ఒక బాక్స్కి కానీ టీపాయిలకు కానీ ఏదన్నా కుర్చీలకు కానీ లెగ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇవి అంటే మనం ఏదైనా బయట లెగ్స్ కొనాలంటే చాలా కాస్ట్ అవుతుంది కదా, అరౌండ్ 500 నుంచి 600 లోపు అవుతుంది అండి. అంటే స్టీల్వి కొద్దిగా మంచిగా కొనుక్కోవాలంటే వాటి బదులు మనం ఇలాంటి వేస్ట్ పార్ట్స్ని ఓల్డ్ ఫర్నిచర్కి యూస్ చేసుకోవచ్చు, లేకపోతే న్యూ ఫర్నిచర్ కూడా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే వీటికి ఏదైనా మీరు కలరింగ్ అని ఇచ్చేసుకోండి, ఏదైనా డిజైన్స్ లాగా వేసేసుకుంటే మీకు ఈజీగా నీట్గా కనపడితే అండ్ చూడటానికి కూడా చాలా బాగుంటాయి అనమాట. సో వీటిని అయితే నేను ఫస్ట్ మనకి బయట కొన్నవి ఎలా ఉంటాయంటే స్టాండ్స్ అనేవి గ్రూవ్స్ లాగా ఉంటాయండి. అంటే మనం స్క్రూ పెట్టినప్పుడు ఆ స్క్రూ అనేది ఫ్లోర్కి తగలకుండా ఒక గ్రూ లాగా ఉంటుంది లోపలికి. సో ఆ గ్రూ అనేది ఇప్పుడు దీనికి లేదు కాబట్టి నేను చాక్తో చిన్న గ్రూ లాగా ఫామ్ చేసేసుకొని అది స్క్రూ నీట్గా పట్టేంత వరకు చెక్కేసుకున్నాను. సేమ్ ఇలాంటివే ఒక 4 తయారు చేసుకున్నాను. హైట్ అనేది మీ ఇష్టం అండి, 3 అయినా పెట్టుకోవచ్చు, 2 అయినా పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే ఒకటైనా పెట్టేసుకోవచ్చు ఆ చక్రం అనేది. సో నేనైతే కొద్దిగా హైట్ ఎక్కువ కావాలని చెప్పి 3 పెట్టుకున్నాను. ఇలాంటివి 4 తయారు చేసుకుని ఈ బాక్స్కి అయితే ఫిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ బాక్స్ అయితే చాలా లెంత్ ఎక్కువ ఉంది అండ్ మోర్ ఓవర్ చాలా వెయిట్ అయితే మాత్రం ఇంత లెంత్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఇంత వెయిట్ ఎక్కువ ఉన్న వాటికైతే ఈ లెగ్స్ అనేవి పనికిరావండి. ఎందుకంటే ఇవి నేను పెట్టాక ఏమైందంటే ఆ బరువుకి ఫ్రంట్ పడిపోతుంది అనమాట స్టాండ్ అనేది. అది బ్యాలెన్స్ లాక్ కాదు, ఆ డోర్ అనేది ఎక్కువ వెయిట్ ఉండటం వల్ల. బట్ వెయిట్ తక్కువ ఉన్న వాటికైతే ఇవి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అండ్ చిన్న వాటికైతే అంటే బేస్ వెడల్పుగా ఉన్న వాటికైతే మంచిగా ఉపయోగపడతాయండి. అండ్ చైర్ లెగ్స్కి కూడా బాగా యూజ్ అవుతాయి. ఒకసారి మీకు కనుక ఇలాంటివి ఏమైనా కావాలనుకుంటే ఇలాంటివి మీరు ఈజీగా తయారు చేసుకోవచ్చు అండ్ డ్రిల్లింగ్ మిషన్ ఉంటే సరిపోతుంది వీటికి. నేనైతే వీటిని వేస్ట్ చేయకుండా దీనికైతే బిగించాను. బట్ ఇది కొద్దిగా బ్యాలెన్స్డ్గా లేదు కాబట్టి నేను ఇవి తీసేసి మళ్ళీ వాల్కి ఫిట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ వాల్కి ఎలా ఫిట్ చేశానో కూడా నెక్స్ట్ వీడియో చూపిస్తానండి, ఒక షార్ట్ వీడియో అనేది ప్రిపేర్ చేస్తాను. బట్ ఫిట్ చేయడం మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అయింది అండ్ ఎక్కడ మనకు అవి ఇబ్బందిగా లేదనమాట. నార్మల్ లెగ్స్ అనేవి ఎలా ఉంటాయో సేమ్ అట్లానే ఫిట్ అయ్యాయి. బట్ మీకు చూడటానికి కావాలనుకుంటే మాత్రం అందంగా మీకు దీనికి ఏదైనా పెయింటింగ్ అనేది వేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా వాల్ పేపర్ అనేది కూడా చుట్టేసుకోవచ్చు. జనరల్గా చిన్న చిన్న పీసెస్ అనేవి వుడ్వి పారేస్తూ ఉంటారండి. ఇలా యూపీవీసీ అయినా సరే, ప్లేవుడ్ అయినా సరే, నార్మల్ వుడ్ అయినా సరే అసలు వేస్ట్ చేయకండి. ఎందుకంటే అవి మనం కొనాలన్నా చాలా అవుతాయి అండ్ ఆ చిన్న చిన్న వాటితోనే మనం ఎన్నో రకాల డెకరేటివ్ ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు అండ్ రకరకాల క్రాఫ్ట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. నా వీడియోస్ చూస్తుంటే మీకే అర్థమవుతుంది నేను ఎన్ని రకాలుగా యూజ్ చేస్తాను. ఈ బాక్స్ మందాన్ని బట్టి మనం స్క్రూ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న స్క్రూ సైజ్ వచ్చేసరికి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకంటే నేను లెగ్స్ అనేవి లెంత్ ఎక్కువ తీసుకున్నా కాబట్టి స్క్రూస్ కూడా ఆబ్వియస్ గా పెద్దగా తీసుకున్నాను. ఒకసారి చెక్క మందాన్ని బట్టి తీసుకోండి. ఒకవేళ మరి పెద్ద స్క్రూస్ తీసుకున్నట్లయితే అవి లోపలికి మళ్ళీ కనపడతాయి అనమాట, అంత బాగోదు. సో బ్యాలెన్స్ అయితే బాగుంది. బట్ ఏంటంటే ఆ డోర్ ఓపెన్ చేసినప్పుడే కొద్దిగా హెవీగా అనిపిస్తుంది, ఫ్రంట్ పడిపోతున్నట్టు అనిపిస్తుంది. బట్ మనం ఆ బోర్డ్లో కనుక ఆ బాక్స్లో కనుక ఎక్కువగా బరువు పెట్టుకునే వాటిని కనుక యూజ్ చేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇలాంటి బాక్సెస్ అనేవి కార్నర్లో స్టోరేజ్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.